డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో దళితులకు చెట్టు పట్టా పథకం కింద కేటాయించిన భూముల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితితో పాటు పలు దళిత బహుజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. గ్రామంలోని ఇరిగేషన్ కాల్వ గట్టుపై 1987-88 సంవత్సరాలలో 9 మంది దళిత లబ్ధిదారులకు చెట్టు పట్టా పథకం కింద ఒక్కొక్కరికి 60 చొప్పున కొబ్బరి మొక్కలు నాటి జీవనోపాధి కల్పించారని నాయకులు తెలిపారు. అయితే ఈ పథకంలో లబ్ధిదారుడైన దిగుమర్తి రాజారావు మాదిగకు సంబంధించిన కొబ్బరి చెట్ల నుంచి గత 15 సంవత్సరాలుగా కొబ్బరికాయలు తీసుకొనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మళ్లీ కొబ్బరికాయలు తీసుకునే ప్రయత్నం చేయగా కల్లూరి వెంకటేశ్వరరావు తనవేనంటూ అడ్డుకోవడం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు పత్రికా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, జిల్లా నియోజకవర్గ, మండల నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దళితులకు న్యాయం చేయాలని, చెట్టు పట్ట భూములపై వారి హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిరసుబ్బారావు మాదిగ పాల్గొన్నారు. ఎంఆర్పీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడిని. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో దిగుమర్తి రాజారావు మరియు ఒక యనమండగిరి కుటుంబాలకి మాల సోదరులు కూడా కలిపి 87-88లో చెట్టు పట్టా పథకం మొక్కలు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి 60 మొక్కలు చొప్పున. అందులో మొట్టమొదటిగా రాజారావు అనే వ్యక్తికి సంబంధించిన 60 మొక్కల్లో 40 మొక్కలు మావేనని కల్లూరి వారి కుటుంబం వీళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళ కాయలు తీసుకునేకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతూ వాళ్ళ దాంట్లో పాకలు వాళ్ళు అడ్డేసుకుని ఆక్రమించి పాకలు వేసిందే కాకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసి మరి వీళ్ళు వేసుకున్న మొక్కలు ఇన్ని మొక్కలు పీకించేశారంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కలవడం జరిగింది. కనుక చెట్టు పట్టా పథకం ఇచ్చిన భూమిని మీరు కబ్జా చేసే పరిస్థితి చేస్తే వాళ్ళ మొక్కలు ఇవ్వకుండా కాయలు తీసుకోకుండా అడ్డు పెడతాం. మీకు వారి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. మేము త్వరలో కలెక్టర్ గారిని కలవబోతున్నాం. అయ్యా లోకల్ ఎమ్మెల్యే గారికి మా వినతి, మీరు శాసనసభ్యులుగా మీ గవర్నమెంట్ ఆనాడిచ్చిన గవర్నమెంట్ మీరు గౌరవించగలిగితే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసి మున్సిపాల్ పర్యంగా వాళ్ళందరూ అనిపించాలి. మరి ఏలో బతికుంటానికి 30 ఏళ్ళకే మీరు మొక్కలు పీకేసి చేస్తున్నారంటే మరి ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు దృష్టి తొందరగా తీసుకెళ్తాం. వీరికి సరైన పరిష్కారం చేయకపోతే మరో యుద్ధానికి సిద్ధం, ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. లోకల్ నాయకులు, ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి వీళ్ళకి న్యాయం చేస్తారని తెలియజేస్తున్నాం. దీనికి ప్రజా సంఘాలన్నీ, ఎంఆర్పీస్ అన్ని కుల సంఘాలు కూడా యుద్ధం చేత సిద్ధంగా ఉన్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో 8 దళిత కుటుంబాలకు చెట్టు పట్టా కింద భూమి, చెట్లు కేటాయించడం జరిగింది. గవర్నమెంట్ పట్టాలు కూడా ఇచ్చింది. అయితే అప్పటి నుంచి కూడా వీళ్ళు ఆ మొక్కల మీద ఆధారపడి బతుకుతున్నారు. అలాగే ఈ భూములు ఎవరికి ఇస్తారంటే బాగా నిరుపేదలు, కూలి పని చేసుకునే వ్యవసాయ కూలీలకి, నిరుపేదలకి, వాళ్ళ అట్టడుగు వర్గాలకి ఇది పట్టా రూపంలో ప్రభుత్వం అప్పట్లో 1987-88లో ప్రారంభించింది. అయితే ఈ పథకమే లేదని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ పథకం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అమలు జరుగుతూ ఉంది. అయితే ఇది రీసెంట్గా దిగుమర్తి రాజారావు గారు కొబ్బరి చెట్లు 40 చెట్లు 15 సంవత్సరాలుగా కల్లూరు ఫ్యామిలీ ఆధ్వర్యాక్రాంతం చేసిన 1989 SC/ST అట్రాసిటీ యాక్ట్ మరియు 2015 అండ్ 6 జిల్లా కలెక్టర్ గారు న్యాయ విచారణ జరిపించి దళితులకి ఈ భూములు ఏదైతే చెట్టు పట్టా కింద ఇచ్చారో అవన్నీ కూడా విచారణ చేసి దళిత కుటుంబాలకి ఆ చెట్టు పట్టా కింద ఇచ్చిన ఆ చెట్లు అలాగే భూమిని అప్పగించేలా చర్యలు తీసుకుంటారని నేను డిమాండ్ చేస్తున్నాను.